ఫస్ట్ మూవీ అవునండి టాలీవుడ్ లో ఏ వుడ్లోనైనా ఇదేనండి అదే ఇక వేరే వుడ్స్ కి వెళ్ళే అవకాశం ఉందా చెప్పలేమండి అదే అందుకనే టాలీవుడ్ లో ఫస్ట్ మూవీ అంటున్నా నందు ఫేవరెట్ డైలాగ్ we never know we never know what happens yeah okay సో నెక్స్ట్ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మీ గ్రాఫ్ ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు మీరు అంత ఆలోచించలేదండి ఆల్రెడీ ఇండస్ట్రీలో టాక్ కి మనవాడికి పెద్ద హీరోస్ నుంచి కాల్స్ వస్తున్నాయి ఇంకా అయిపోయింది ఇంకా దొరకడు ఈ లైఫ్ తర్వాత దొరకరు రిలీజ్ తర్వాత అసలే దొరకరు ఫోన్ స్విచ్ రిలీజ్ తర్వాత అసలే దొరకరేమో బ్లాక్డ్ అట ఏకంగా అలా అంటారండి అంతే అది అంత అభిమానం మీరు నిజంగా తీసుకోకూడదు ఓకే సో తిరుపతి స్లాంగ్ లో వెళ్ళినట్టు అర్థమవుతుంది నేర్చుకోవడానికి పిక్ చేయడానికి ఏమైనా టైం పట్టిందా విశ్వదేవ్ ప్రాసెస్ ఫాలో అయ్యాం నందు ఇస్ ఎ డిలైట్ ఫర్ ద ప్రొడ్యూసర్స్ బికాస్ అన్నిటికీ ప్రాసెసెస్ ఉంటాయి ఎక్సెల్ షీట్స్ ఉంటాయి సిఏ కదా మనోడు ఫస్ట్ బేసికలీ ఎక్సెల్ షీట్స్ ఉంటాయి స్కెడ్యూలింగ్ ఉంటుంది అంటే చిన్న సెమై కార్పొరేట్ అప్రోచ్ లా ఉంటుంది విశ్వ యువర్ స్కెడ్యూల్ ఆఫ్ ఏంటి డైలెక్ట్ ట్రైనింగ్ ఈస్ ఫ్రమ్ 10 to 11 AM రెడీగా ఉండు దాని తర్వాత విల్ జస్ట్ టాక్ అబౌట్ తిరుపతి అండ్ ద కల్చర్ ఆఫ్ తిరుపతి డైలెక్ట్ ట్రైనింగ్ అయిపోయాక మళ్ళీ సో ఇలా ఉంటారు మనుషుల ప్రవర్తనలు ఉంటాయి బస్సులు ఇవి బస్సు నెంబర్లు ఇవి ఈ కొండకెళ్ళే బస్సులు ఇన్ని తిరుపతిలో నార్మల్ సిటీలో తిరిగేవి అన్నీ చెప్పి బస్ కండక్టర్ వాడి గురించి అంతా చెప్పి సైన్ ఆఫ్ అంటే ఓవర్లోడ్ ఓవర్లోడ్ చేయడం ఈ రోజుకి ఇంతే చాలు అంటాడు అంటే ఇంకా మొత్తం అయిపోగొట్టేద్దగా అంతా చెప్తే ఇది ఎగిరిపోద్ది మళ్ళీ రేపు మళ్ళీ ఫ్రెష్గా తీసుకుందాం అని చెప్పి చాలా అంటే ఎవ్రీథింగ్ వాస్ ప్రాసెస్ మీకు ఇంకా ఒకటి చెప్తా యాక్చువల్లీ బిఫోర్ వీ ఈవెన్ స్టార్టెడ్ ద ఫిలిం ద ఎంటైర్ ఫిలిం వాస్ షార్ట్ ఇన్ యానిమేటెడ్ షార్ట్ డివిజన్ వేసేసి చిన్న ఒక నీట్గా అంటే మరి ఎక్స్టెన్సివ్లీ రిచ్ యానిమేషన్ కాకపోయినా ఒక ప్రెజెంటబుల్ యానిమేషన్లో వీళ్ళు ఏడీ టీమ్ అంతా ఒక్కొక్క క్యారెక్టర్ పిక్ చేసుకుని వాళ్ళు వాయిస్ ఓవర్లు ఇచ్చేసి చేసేసారు కావలస్తే సినిమా చూసేసుకోవచ్చు అప్పుడే ఎందుకంటే అంటే క్లారిటీ కోసమా లేకపోతే వై లేదండి అంటే పాయింట్ ఏంటంటే దిస్ ఫిలిం ఈ సినిమాలో చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు ఓకే ఇది పిల్లలు ఉన్నారు ఆర్టిస్టులు ఉన్నారు మేము సింగ్ సౌండ్లో చేద్దాం అనుకున్నాము సో చేసాము కూడా అది ఆ టైంకి అప్పుడు చేద్దాం అనుకున్నాము సో దేర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్ ఆన్ ద వే చాలా ఛాలెంజెస్ ఉన్నాయి అండ్ దానికి ఎంత ప్రిపేర్డ్గా అంతే అంత మంచిది లేకపోతే 47 డేస్లో 48 డేస్లో మనం షూట్ చేయలేం సో ఆ ప్రిపరేషన్ లెవెల్ యాక్చువల్లీ విషయం ఏంటంటే అలా ప్రిపేర్డ్గా వెళ్ళడం మంచిదండి లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది సో దట్స్ అంతే అంతకన్నా ఇంకేం లేదు ఇప్పుడు ఏదైతే మేము తిరుపతి ఆ డైలెక్ట్ దాని మీద వీళ్ళ క్లాసెస్ ఏవైతే మేము తీసుకున్నామో దట్ రీసెర్చ్ పేపర్ ఇప్పుడు ఎస్వియు ఆ యూనివర్సిటీకి ఇచ్చామన్నమాట దే టుక్ ఇట్ ప్రశాంత్ అనే అబ్బాయి తను తిరుపతి మాండలికం రాశారు సో వాట్ ఎవర్ నోట్స్ వీ ప్రిపేర్డ్ ఆ మాండలికం మీద మేము రీసెర్చ్ చేసాము అక్కడున్న పదాలు ఏంటి అవన్నీ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఎస్వియు యూనివర్సిటీకి మేము సబ్మిట్ చేయడం జరిగింది ఓకే గ్రేట్